నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. భక్తి శ్రద్ధలతో పోలెమ్మను సాగనంపటంతో ముగిసిన కార్తీక మాస ఉత్సవాలు. దీపకాంతులతో వెల్లివిరిసిన పట్టణ కృష్ణానది నీటి ప్రవాహ కాల్వలు, భక్తుల రద్దీతో శైవ క్షేత్రాలు. తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 24వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. తెనాలి పట్టణంలో సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుధ్య కార్యక్రమాలను 24వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలను కాలువలో వేయవద్దంటూ స్థానికులను కోరారు. అంతేకాకుండా మురుగు కాలువ పైన బడ్డీ కోట్లు ఉండటాన్ని గమనించిన చైర్పర్సన్ బడ్డీ కోట్ల కింద కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే చర్యలు తీసుకున్నారు. సైడ్ కాలువ వెంబడే ఇసుక కంకర వేయటంతో అవి కాలువలోకి జారిపోయి నీరు నిలిచిపోవటాన్ని గమనించిన చైర్పర్సన్ వెంటనే తొలగింపు చర్యలు చేపట్టి వెంటనే వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మురుగు కాలువల్లో నీరు పారుదల సక్రమంగా సాగిపోయేలా తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు వ్యర్థాలని కాలువలో వేయటం కానీ అలాగే రోడ్డు మీద వదిలేయటం కానీ చేయవద్దంటూ చైర్పర్సన్ రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 24వ వార్డుకి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి బాగా డ్రైనేజ్ సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఎటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి, అలానే మనకి వర్కర్స్ తక్కువ ఉన్నది మన అందరికీ తెలిసిందే. అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని. అలానే ఈ వార్డుల్లో వచ్చేసి ఎక్కువ ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. అలానే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ ఒకళ్ళు అడుగుతున్నారు కాలువలు అవి కట్టించమని, అది కూడా పరిష్కరిస్తామని. అలానే మీకు అందుబాటులో ప్రతినిత్యం ఉంటున్నాను కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల్లో కానీ రోడ్స్ మీద వేయకుండా ఉండాలని కోరుతున్నాను. ఏదైనా ఉంటే వేస్ట్ ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మనం శానిటేషన్ మెరుగుపడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు పూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి ఈ పూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాలువ వెంబట ఉన్న మొక్కలన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు, స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తారు. తెనాలి పట్టణంలో కార్తీక మాసం చివరి రోజు సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని ప్రధాన కృష్ణానది నీటి కాల్వలో కార్తీక దీపారాధన శోభ వెల్లివిరిసింది. కార్తీక దీపాల మధ్య పోలెమ్మను భక్తి శ్రద్ధలతో సాగనంపారు. తెనాలి పట్టణంలోని ప్రధానమైన కృష్ణానది నీటి ప్రవాహ కాలువలు కార్తీక దీపకాంతులతో నిండిపోయాయి. కార్తీక మాసం 4 రోజుల పాటు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు విశేష పూజలు సమర్పించిన భక్తులు కార్తీక మాస చివరి రోజు సోమవారం పోలేమని భక్తి శ్రద్ధలతో సాగనంపారు. తెల్లవారుజామున 3:30 గంటల నుండి కృష్ణానది ప్రవాహ కాలువల వద్దకు చేరుకున్న భక్తులు అరటి డొప్పలలో పోలేమను ఉంచి దీపారాధనలు పూజలు చేసి కృష్ణానది నీటి ప్రవాహంలో భక్తి శ్రద్ధలతో సాగనంపారు. ఇదే సమయంలో సద్బ్రాహ్మణులకు దానాలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
తదనంతరం శివాలయాలకు వెళ్లి స్వామి అమ్మవార్లకు దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవాలయం, అలాగే మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవాలయం, రామలింగేశ్వరపేటలోని శివాలయంలోను, అలాగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోను వివిధ ప్రాంతాల్లో భక్తులు పూజలు అందుకుంటున్న శివాలయాలు, వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దేవాలయాల్లో కూడా దీపారాధనలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్తీక మాసం నెల రోజులు స్వామివారికి ప్రాతకాలంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్న అనంతరం భక్తులందరూ విధిగా అంటే మరుసటి రోజు కార్తీక మాసం మరుసటి రోజు పాడ్యమి తిథిన వేకువజామునే అరటి డొప్పల్లో దీపారాధనలు చేసి ఆ కాలువ గట్టును కానీ నదీ ప్రాంతంలో కానీ విడిచిపెట్టడం జరుగుతుంది. సశాస్త్రీయంగా స్పోలిని స్వర్గానికి పంపించడం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ మన దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు ప్రాతకాలనే వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకోవడానికి దేవాలయానికి దర్శనార్థం వచ్చి ఉన్నారు. కావున ఈ సందర్భంగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, త్రాగునీరు, కుక్కల బెడద వంటివి పలు అర్జీలు వచ్చినట్లు కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా కుక్కల బెడదపై అర్జీలు వచ్చాయని, కుక్కలని నిర్మూలించడంతో పాటు వాటికి ఆపరేషన్ చేయడం ద్వారా కొంత కుక్కల బెడద తగ్గించే ఆలోచన చేయడం జరిగిందని చెప్పారు. ఇదే విధంగా వివిధ అంశాలపై సత్వరమే చర్యలు తీసుకుంటామని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. అందరికీ నమస్కారం. రోజు సోమవారం అంటేనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మున్సిపాలిటీల వరకు దీనికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉంటారు. దానిలో భాగంగానే మన పట్టణంలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. వివిధ రకాల సమస్యలు ప్రజల నుంచి వస్తుంటాయి. అవి శానిటేషన్ సంబంధించి కానీ, వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే రోడ్లు, కాలువలు ఇలాంటి వాటి గురించి, ఇతరత్ర సమస్యల గురించి కూడా పబ్లిక్ వస్తుంటారు. వాటన్నిటి కూడా గమనించి నాన్ ఫైనాన్షియల్ అయితే అంటే డబ్బుతో అవసరం లేకుండా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే అటెండ్ అవుతూ ఉంటాం. డబ్బుతో ఉన్నటువంటి అంశాలు ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఈరోజు కూడా మనకు కొన్ని సమస్యలు వచ్చాయి. కాలువల గురించి, డ్రైన్ల, అలాగే రోడ్స్ గురించి కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. డాగ్స్ గురించి కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే రోజు డాగ్స్కు ఆపరేషన్ చేయించేటువంటి కార్యక్రమం సంబంధించి మన పట్టణంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ ఎయిడ్స్ డేని పురస్కరించుకుని స్థానిక తెనాలి జిల్లా వైద్యశాలలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. తెనాలి జిల్లా వైద్యశాలలోని ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తగు ఆరోగ్య సూచనలు చేశారు. అలాగే ఎయిడ్స్ మహమ్మారి వల్ల జరుగుతున్న నష్టం గురించి, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి కలిగిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన రెడ్ క్రాస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి ఎయిడ్స్ పేషెంట్లకు రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి, ఏఆర్టీ స్టాఫ్ మరియు రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. కానీ నిన్న ఆదివారం రావటం వలన మరి సూపరింటెండెంట్ మేడం గారు ఇవాళ జరపండి అని చెప్పి చర్చించడం జరిగింది. మరి ఆమె చెప్పడం వలన ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ పంపులను తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్లడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారు ప్రత్యేకంగా మరి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల పూర్తిగా అవగాహన ప్రతి ఒక్క పేషెంట్కి
మరి మేమైతే కలుగజేస్తున్నాం ఏఆర్టీ సెంటర్ ద్వారా. అయితే గతంలో అవగాహన లేకుండా ఉన్నారేమో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్తో ఉన్నవారు అవగాహన కలిగి మరి ఒక పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో మేము ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వారు పాల్గొని మరి వాటన్నిటిని, సేవలన్నింటినీ అందుకోవాలని మేమైతే ఆశపడుతున్నాము. మరి ప్రతి ఒక్కరికి కూడా మేము మరి ఇక్కడ ఈ టెస్టుల విషయంలోనే కానీ లేడీస్కి వస్తే 45 సంవత్సరాలు నిండిన వారికి కానీ 45 సంవత్సరాల లోపు వారికి మరి క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. వారికి ఏదైనా అలాంటిది ఉంటే కనుక వెంటనే మా డాక్టర్స్ వారిని ఎక్కడికి రిఫర్ చేయాలో పై అధికారులకు రిఫర్ చేయటం ఇదంతా ఇక్కడ జరుగుతుంది. మరి అంత మాత్రమే కాకుండా బీపీలు చెక్ చేయటము, మరి షుగర్ చెక్ చేయటము, ఇవన్నీ సదుపాయాలని ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి పేషెంటు మరి ఒక్కసారి వచ్చినప్పుడు వాటన్నిటినీ మరి పొందుకొని ఎప్పుడెప్పుడు ఏమేమి పొందుకోవాలన్నది కౌన్సిలర్స్ మేమంతా వాళ్ళందరికీ తెలియజేయటం జరుగుతుంది. వాటన్నిటి ఈ సేవలన్నింటినీ మేము పొందుకోవాలి. అంత మాత్రమే కాకుండా వైరల్ లోడ్ అనేది గతంలో ఎక్కడో జరిగేది. మరి ఇప్పుడైతే మా సెంటర్లోనే ప్రతి సంవత్సరానికి వైరల్ లోడు, ఒక కేసుకి వైరస్ ప్రభావం ఎంత ఉన్నది ఏంటని తెలుసుకొని వారికి ఎక్కువగా ఉంటే కనుక ఫర్దర్గా ఏ మెడిసిన్ వాడాలి ఏంటనేది మా డాక్టర్లు నిర్ణయించి మెడికల్ ఆఫీసర్ ద్వారా వేరే చోటకి మరి పైకి పంపించి వారికి అందవలసిన మెడిసిన్ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 7 అర్జీలు వచ్చాయి. వీటిని పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 7 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. ఎక్కువగా సర్వేకు సంబంధించి, అలాగే జేఎంజే కాలేజీ వద్ద గల స్వదార్ హోంలో ఉంటున్న అనాథ బాలికకు సంబంధించిన సర్టిఫికెట్ కొరకు, తదుపరి ఫోటోగ్రాఫర్స్కు ఎలక్షన్ సమయంలో రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటువంటి తదితర అంశాల మీద అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ తెలిపారు. అయితే వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు 7 అర్జీలు అందినాయి. 7 కూడా డిఫరెంట్ అర్జీలు ఉన్నాయి. సర్వే రిలేటెడ్గా, అట్లాగే ఫైనాన్షియల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలని, మ్యూటేషన్ కోసం అని చెప్పేసి వివిధ కారణాలతో అర్జీలు వచ్చాయి. ఇవన్నీ సంబంధితులు పంపించి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఎలక్షన్లో పనిచేసిన ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి రెమ్యునరేషన్ రాలేదని ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అలాగే ఆదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫు నుంచి కిన్నెర నాగరాజు గారు జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న ఒక అనాథ బాలికల ఆశ్రమంలో ఉన్న పిల్లలకి సర్టిఫికేట్లు కావాలని కూడా ఒక మెమరాండం అందించారు. ఇవన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. సుల్తానాబాద్ లోని శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు స్వామివార్ల రథోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని సుల్తానాబాద్లోని పుణ్యక్షేత్రమైన శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సుల్తానాబాద్లో స్వామివార్ల రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బత్తుల శ్రీనివాసరావు, సిద్ధాంతి తన్నీరు వీరయ్యలు మాట్లాడుతూ కార్తీక మాసం 4 రోజుల పాటు శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అయ్యప్ప భజన సంకీర్తనలు నిర్వహించామని చెప్పారు. ప్రతిరోజు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సహకారంతో చేపట్టినట్టు తెలియజేశారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన స్వామివార్ల రథంను గ్రామోత్సవం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తురక అనిల్, కుంచాల సాంబయ్య, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో వేయించేసినటువంటి శ్రీ గంగా కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర దేవస్థానంలో కార్తీక మాసం పూర్తయిన సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగిన తర్వాత స్వామివారి గ్రామోత్సవంగా ఈరోజు ఊరేగింపు జరుగుతున్నది. కావున ప్రజలందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. స్వామివారి యొక్క రథోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలో పాత్రలు కాగానే ప్రార్థిస్తున్నాం. తెనాలి ఐఎంఏ కార్యాలయంలో స్థానిక శ్యామల రత్తమ్మ, మేజర్ కాకుమాను, ఉళ్ళక్కి జయంతిని, అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ హరిప్రసాదరావు జయంతులను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉళ్లక్కి చిత్రపటానికి పూలమాలలు వేసి వైద్యులు నివాళులర్పించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయ స్థలదాత మేజర్ కాకుబాను ఉళ్లక్కి జయంతిని స్థానిక ఐఎంఏ హాల్లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు జయంతిని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైద్యులు తెనాలి పట్టణంలో ఐఎంఏ హాలు కార్యాలయం ఉందంటే అది కేవలం మేజర్ కాకుమాన్ ఉళ్లక్కి దాతృత్వమేనని అన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు కె అనిల్ కుమార్, జి మధుప్రభాకర్ బాబు, కె శ్యాంప్రసాద్, గోగినేని ఉమా, లక్ష్మీప్రసాద్, కె ఉమామహేశ్వరరావు, బి సామిరెడ్డి, వి శేషగిరిరావు, ఎంవి సత్యనారాయణ, జి నరసింహరావు, కె పావని ప్రియాంక, జి గిరిజ, కె రమేష్ బాబు, సుబ్బారావు తదితర వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి టీఎంసీ తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరుగుతుంది. కోఇన్సిడెన్స్గా ఈరోజే డాక్టర్ ఉళ్లక్కి గారి బర్త్డే. డాక్టర్ ఉళ్లక్కి గారు తన యావదాస్తిని తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఈ స్థలం అంతా ఆయనదే. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఒక హాల్ కట్టుకున్నాం. హాల్ కట్టుకోవడానికి ముఖ్య కారకులు డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు గారు. వారి బర్త్డే కూడా ఈరోజే కోఇన్సిడెన్స్గా వచ్చింది. మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా ఫ్యామిలీ ఇక్కడున్న మెడికల్ డాక్టర్స్ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఒక పండుగ చేసుకుంటున్నాం. ఈ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫోటో వీడియోగ్రాఫర్లకు రావాల్సినటువంటి బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని తెనాలి పట్టణ ఫోటో వీడియోగ్రాఫర్లు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. వెంటనే ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఇప్పించవలసిందిగా కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల విధి నిర్వహణలో ఫోటోగ్రాఫర్లని, వీడియోగ్రాఫర్లని వినియోగించుకున్న నేపథ్యంలో వారికి రావాల్సిన రెమ్యునరేషన్ను ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఫోటో వీడియోగ్రాఫర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఎంఆర్ఓకి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఫోటో వీడియోగ్రాఫర్లకు 50 నుంచి 2 లక్షల రూపాయల దాకా బిల్లులు రావాల్సి ఉందని, బిల్లులు ఆమోదం పొందినప్పటికీ ఇంకా తమకు డబ్బులు చెల్లించకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత అధికారులు తమకు రావాల్సిన బిల్లుల బకాయిలను ఇప్పించాల్సిందిగా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ టీము గత ఎలక్షన్లకి మొత్తం వీడియోకి ఎలక్షన్కి ముందు నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఎలక్షన్ కోడ్ ఇచ్చిన కానీ మా టీం అంతా వీడియోలు కెమెరాలు కానీ రెంట్కి ఇవ్వడం, అలాగే వాళ్ళు వర్క్ చేయడం జరిగింది. దాదాపు 2 నెలల బిల్లు ఎలక్షన్లో వర్క్ చేశారు. 2 నెలలు ఎలక్షన్ అయ్యి 2 నెలలు వర్క్ చేశారు. ఎలక్షన్ అయ్యి 6 నెలలు అయింది. ఇప్పటికి ఎవరికి బిల్లులు పడలేదు. అన్ని జిల్లాలు పడ్డాయి. మాకు మాత్రం ఇక్కడ సరైన సమాధానం రావట్లేదు. ఎప్పుడు వచ్చినా 1 నెల ఆగాలి, 2 నెలలు ఆగాలి అని చెప్తూ 7 నెలలు అయిపోయింది. బయట మాకేమైనా ₹1 కావాలంటే అప్పు కూడా దొరకట్లేదు. చాలా టైట్ పొజిషన్లో అయిపోయి అందరూ కాస్త డిపార్ట్మెంట్కి మనం ఇవాళ మీకు హెచ్చరించుకోవాలి, పెద్దలు హెచ్చరించుకోవాలని మేము ముందుకు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఆర్ఐ గారికి దీనికి తీసుకున్న లీడర్లు కానీ ఆర్ఐ గారిని సంప్రదించారు. 2-3 సార్లు తిరిగాం. అదిగో వస్తాయి ఇదిగో వస్తాయి అంటున్నారు కానీ బిల్లులు ఎన్నిసార్లు పెట్టినా బాధ క్లియర్ అవ్వట్లేదు. ఈ సమస్య ఒక్కొక్కరికి 50,000, 2,000, 2 లక్షలు, 1,50,000 మొత్తం అలా బిల్లులు ఆగిపోయి అందరూ బాధపడుతున్నారు. డ్యూటీ నేను 2 కుర్రాళ్ళని పెట్టి 60 రోజులు చేసామండి. 60, 120 రోజులు 2,000 కాడికి వేసుకున్నా కానీ నాకు దగ్గర 2 లక్షల దాకా రావాలి. 50,000 అడ్వాన్సులు ఇచ్చారు. ఇంకా 1,50,000 దాకా డబ్బులు రావాలి. ఇప్పటికి 7 నెలలు అవుతుంది. 7 నెలల నుంచి ఇదిగో అదిగోనే 10 రోజులు 4 రోజులని 7 నెలలు గడిపేశారు. ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా కానీ ఆ సారు అదే చెప్తున్నారు. దయచేసి మా డబ్బులు తొందరగా ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ బిల్లు వచ్చి సైన్ చేశారు. బిల్లులు వచ్చేసి కూడా నెల పైన అయిందండి. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసి నెల పైన 40 రోజులు అవుతుంది దగ్గర. వీళ్ళే కేవలం కావాలని లేట్ చేస్తున్నారని. ప్రముఖ హిందీ ఉపాధ్యాయుని దివంగత తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పినపాడులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులకు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రులు ప్రశంసలు అందుకున్న దివంగత తురిమెళ్ల అనసూయమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పినపాడులోని తన స్వగృహంలో సంస్మరణ సభ నిర్వహించారు.
ఒక ఉపాధ్యాయునిగా, సంఘ సేవకురాలుగా సమాజానికి ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థులు హిందీ బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయునిగా పలువురు మంత్రుల ప్రశంసలు పొందారని చెరుకుపల్లి నాగార్జున కాలేజీ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కారుమంచి రవికుమార్ తెలిపారు. ఇదే విధంగా రేపల్లె, అడవులదేవి ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించారని చెప్పారు. రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి బాగా వెనుకబడిన ప్రాంతాల్లో పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం చేశారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దారని, ఆమె వద్ద విద్యను అభ్యసించిన వారిలో పలువురు డాక్టర్లు, జడ్జీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు కొనసాగుతున్నారని చెప్పుకోవటంలో అతిశయోక్తి లేదని వారు పేర్కొన్నారు. కొన్ని అనారోగ్య కారణాలతో 2023లో మృతి చెందారని తెలిపిన వారు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకోవటం ఆనందంగా ఉందని చెప్పారు. అనంతరం 100 మంది నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, అడపాల నాగేశ్వరరావు, తురిమెళ్ల మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కొలుకులపల్లి అనసూయమ్మ గారు ఎప్పటి నుంచో సామాజిక బాధ్యతగా సోషల్ సర్వీస్ చేశారు. మన అడవలదేవి, గోకర్ణ మఠము, ఇంటీరియర్ ప్రదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఆమె విద్య నేర్పిన వాళ్ళు డిఎస్పీలుగా, జడ్జీలుగా చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఒకళ్ళు డాక్టర్ గారు ఉన్నారు. మరి తర్వాత తెనాల్లో హిందీ టీచర్గా పనిచేసి, ఆ హిందీ టీచర్గా చేస్తూనే చాలా దాదాపు 1000 మందికి కుట్టు మిషన్లు నేర్పించటము, నా చేత మిషన్లు ఇప్పించటము, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. మరి ఆమె మా నుంచి దూరం అవటం నిజంగా బాధాకరం. ఆమె యొక్క ఆశయాలు మేము కొనసాగిస్తాము. ఆమె నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము మేడం గారి దగ్గర నుంచి. ఖచ్చితంగా ఇంకా సొసైటీలో మాకు ఎంతో సేవ చేసే భాగ్యం మాకు కల్పించింది. ఆమె 1 ఇయర్ జరుపుకోవటం. ఆమె దూరం అయినప్పటికీ తురిమెళ్ల అనసూయమ్మ గారి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ రోజున ఆమె గుర్తుగా పేదలకి చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు. ఆమె గతంలో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతోమందికి ఆ కుటుంబం సేవ చేసి ఉన్నారు. ఆమెకి జ్ఞాపకంగా, ఆమెను గుర్తుగా ఆమె సేవలను ఇంకా కొనసాగించాలన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అల్లుడు కారుమంచి రవికుమార్ వీళ్ళంతా కూడా ఈ సేవల్ని కంటిన్యూ చేసి ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ పేదలకు దుప్పట్లు పంచే కార్యక్రమం చేశారు. అందుకు మేము అందరూ హాజరయ్యాము. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేసి ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న ప్రజా అర్జీలు, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. భక్తి శ్రద్ధలతో పోలెమ్మను సాగనంపటంతో ముగిసిన కార్తీక మాస ఉత్సవాలు. దీపకాంతులతో వెల్లివిరిసిన పట్టణ కృష్ణానది నీటి ప్రవాహ కాల్వలు, భక్తుల రద్దీతో శైవ క్షేత్రాలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.